బాదం నుండి అవిసె గింజల వరకు వివిధ రకాల గింజలను ఉపయోగించేటప్పుడు వాటి ప్రయోజనాలు మరియు తప్పుడు పద్ధతుల గురించి తెలుసుకుందాం. బాదం పప్పులు మెదడు చురుకుదనాన్ని పెంచడమే కాకుండా శరీరానికి అవసరమైన విటమిన్ ఇ మరియు మెగ్నీషియంను అందిస్తాయి. వీటిలో రాత్రి నానబెట్టి ఉదయాన్నే పొట్టు తీసి తినడం వల్ల పోషకాలు అద్భుతంగా అందుతాయి. కానీ పచ్చిగా లేదా వేయించి పొట్టుతో సహా తింటే జీర్ణక్రియకు ఆటంకం కలగవచ్చు. అలాగే వాల్నట్స్ లేదా అక్రోట్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మరియు ఒత్తిడిని తగ్గించడంలో మేటిగా నిలుస్తాయి. అయితే వీటిని అతిగా తింటే శరీరంలో వేడి పెరిగే అవకాశం ఉంది. అవిసె గింజలు బరువు తగ్గడానికి మరియు హార్మోన్ల సమతుల్యతకు ఒక వరం వంటివి. కానీ వీటిని నేరుగా గింజల రూపంలో తింటే అవి జీర్ణం కాకుండా శరీరం నుండి బయటకు వచ్చేస్తాయి. అందుకే వీటిని దోరగా వేయించి పొడి రూపంలో మాత్రమే తీసుకోవాలి. చియా గింజలు శరీరానికి కావలసిన ఫైబర్ మరియు హైడ్రేషన్ అందిస్తూ ఎముకల పుష్టికి తోడ్పడతాయి. అయితే వీటిని నీటిలో నానబెట్టకుండా నేరుగా పొడి రూపంలో మింగడం వల్ల గొంతులో ఇబ్బంది లేదా జీర్ణ సమస్యలు రావచ్చు. ఏ రకమైన గింజలైనా సరే చిన్న పరిమాణంలో తీసుకోవాలి, లేదంటే పొట్ట ఉబ్బరం లేదా అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది. మీ శరీర తత్వాన్ని బట్టి సరైన పద్ధతిలో వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుంది.